కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. అలాగే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్పుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు నాయన. మీ దాసుని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ పరిచర్యలో ఎన్నో మేళ్ళు ఉపకారాలు, నీ గొప్ప కార్యాలు చేస్తున్నావు. నీ ప్రత్యక్షతలు ఇచ్చి నడిపిస్తున్నావు. దీవెనగల మాటలు మాట్లాడి ధైర్యపరుస్తున్నావు, బలపరుస్తున్నావు. ఈ 3 దినాల కూడికలలో ఆఖరి రోజు నీ పరిశుద్ధ ఆరాధనా దినము కూడా కలుపుకొని ఇలా నిన్ను సేవించే భాగ్యం ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఆశగా నీ పాదాల చెంత నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాము. నాతోనూ ప్రేమించి నీ సన్నిధిలో నువ్వు చేర్చుకున్న నీ బిడ్డలతోనూ మాట్లాడండి. ఈ మాటలు వినేవారు, చూసేవారు భవిష్యత్తునందు దీవించబడ్డానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను చదివించిన వాక్యము చాలా విస్తారమైన అంశం. దీని అంతటినీ మనం వరుసగా ఒక గంట మాట్లాడుకున్న 10 వారాలు చెప్పుకోవచ్చు. సందర్భానుసారంగా ఒక చిన్న మాట ఈరోజు మీ గమనంలోనికి నేను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. మనం చదువుకునే వాక్యంలో 3 అక్షరాల ఒక పదముతో మొదలైంది. ఇప్పుడు చెప్పండి, చదివేవాళ్ళు దేంతో స్టార్ట్ అయింది ఈ వాక్యం? కావున అని. కావున అంటే ఏదో ఒక విషయాన్ని చెప్పి ఇలా ఉంది కాబట్టి ఈ వాక్యం ముగింపులో ఒక సలహా చెప్పబడింది, నడుచుకోనండి అని. ఏదో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ అది మీకు జరగాలంటే ఇలా ఉండండి అని ఒక సజెషన్ చెప్పబడింది. అదేమిటో ఊరకనే ఆ మీద కావుననే మాటకు సంబంధించి 2-3 సంగతులు మీకు గుర్తు చేస్తాను. ఈ 2వ అధ్యాయములో ఇలా రాయబడింది. 2వ వచనంలో సకలైశ్వర్యము కలిగిన వారై అని 5వ వరుసలో ఉంది. మీద నుంచి 5వ వరుసలో. ఆ తర్వాత క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై ఆదరణ పొందవలెనని ఆయన ప్రార్థన చేస్తున్నాను అని కొలస్సైలో ఉన్న సంఘము, లవొదికయలో ఉన్న సంఘము, శరీరరీతిగా పౌలు గారి ముఖము చూడని వారందరి కోసం, అంటే అందులో మనం కూడా ఉన్న మన కోసం నేను బహుగా ప్రయాసపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. మనము ఉపవాస కూటాల్లో ప్రార్థనలు చేస్తే ఎందుకు చేశామని అడిగామనుకోండి, వెంటనే సూటిగా సమాధానం చెప్పాలి. ఈ 3 రోజుల్లో మీరు ఎందుకు ప్రార్థన చేశారు, ఏమని ప్రార్థన చేశారంటే నీ ప్రార్థనకు ఒక గురి ఉండాలి. ప్రతి ప్రార్థనకు గురి ఉండాలి. అట్లీస్ట్ ఏమి లేదు కదా, ఊరకనే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో స్నేహం చేస్తున్నానండి, సహవాసం చేస్తున్నానండి, ఆయన ముఖాన్ని చూస్తున్నానండి, ఆయన ఏం మాట్లాడుతాడో వినాలని కనిపెడుతున్నానండి అని అయినా చెప్పాలి. ఏం చేసామో తెలియకుండా టార్గెట్లెస్, మీనింగ్లెస్ ప్రార్థనలు చేస్తే ప్రయోజనం లేదు. ఇక్కడ పౌలు గారు అంటారు, నేనేం ప్రార్థన చేస్తున్నానో తెలుసా, మీరందరూ ప్రేమలో అతకబడాలా, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలా, దాని వలన సకలైశ్వర్యాన్ని పొందాలా, మీ హృదయాల్లో ఆదరించబడాలా అని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని విషయాలు చెప్పాడు? నెంబర్ 1, మీరందరూ ప్రేమలో అతకబడాలా. నెంబర్ 2, క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలా. నెంబర్ 3, దానివల్ల సకలైశ్వర్యాన్ని పొందుకోవాలా. నెంబర్ 4, మీరు ఆదరణ పొందాలి మీ హృదయాలలో. పౌలు గారి యొక్క ప్రార్థన ఆనాటి సంఘము కోసం, ఈ రోజున మన కోసం కూడా ఆ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో డిపాజిట్ చేయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు తెలుసా, మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని సన్నిధిలో డిపాజిట్ చేయబడతాయి. ప్రతి డిపాజిట్కి ఒక మెచ్యూరిటీ టైం ఉంటుంది. బ్యాంకు విషయం చెప్తున్నాను, ఫినాన్షియల్గా మన డిపాజిట్ మెచ్యూరిటీ అయినప్పుడు ఏమవుతుంది, మరలా మనకు తెలియజేయబడి మీ డబ్బులు మీరు తీసుకునే టైం వచ్చింది అని బ్యాంక్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు.
అలాగే మన ప్రార్థనలకు జవాబు వచ్చే టైం ఒకటి ఉంటుంది. భక్తుడు ఒక ఆయన అన్నారు, నో ప్రేయర్ రిమైన్ అన్ఆన్సర్డ్ అని. ఏ ప్రార్థన కూడా జవాబు చూడకుండా ఉండదు. వెంటనే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఓ 10 ఏళ్ల తర్వాత రావచ్చు. అవునా? ఇర్మియా చేసిన ప్రార్థనలు 70 సంవత్సరాల తర్వాత ఫలించాయి. విని వెంటనే కొన్నిసార్లు జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు జవాబును తెస్తాయి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఏం ప్రార్థన చేశారు? మరలా గుర్తు చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మనం అందరము ప్రేమలో, మన ఐక్యతకు కారణం ఏమై ఉండాలా? ప్రేమ అయి ఉండాలా. యూనియన్స్ ఉన్నాయి కదా, రకరకాల సేవా సంఘాలు, సంస్థలు, సొసైటీలు, ఫెలోషిప్లు, గ్రూపులు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. డ్వాక్రా సంఘం ఉందనుకోండి, ఐక్యతే కదా. కారణం ఏంటి? డబ్బులు తెచ్చుకోవడానికి. దాని కారణం ఏంటి? ఆ సంఘం యొక్క ఆ యూనిఫికేషన్ కాజ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి. క్రీస్తు సంఘము, యేసు ప్రభు సంఘము యొక్క ఈ సమైక్యతకు కారణం ఏంటంటే మేము ప్రేమలో అతకబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము కలిసి ఉండడానికి కారణం ప్రేమ అయి ఉండాల. అది కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అయి ఉండాల, త్యాగపూరితమైన ప్రేమ అయి ఉండాల. అలా ప్రేమలో అతకబడని ఏ సంఘము కూడా నిజముగా దేవుని కోసం ఎదురు చూస్తున్న సంఘము కాదు. మనం ఆరాధనలో పాడుకున్నాం, నా యజమానుడు నీవు ఏం చేస్తాడు? ఆయన అనుకొననే గడియలో వస్తావు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎవరు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడని ప్రభువు చెప్పారు. ఆ మెలకువే ప్రేమలో అతకబడ్డం. ప్రభువును ప్రేమిస్తున్న వారంగా ఉండాలి. 2, యేసు ప్రభువు మనకి స్పష్టంగా తెలియాలి. చాలామందికి ఇంకా యేసు ప్రభు అర్థం కాల. రోగాలు బాగు చేసేవాళ్ళలాగో, అప్పులు తీర్చేవాళ్ళలాగో, మేలులు చేసేవాళ్ళలాగో, ఎంత బాధ పెట్టినా ఓర్చుకునేవాళ్ళలాగా అనుకుంటున్నారు. కాదు. నీకోసం ప్రాణం పెట్టినవాడు, నువ్వేమో తనలాగా మారాలని కోరుకుంటున్నవాడు, నిన్ను తీసుకెళ్ళి తన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నవాడు, నీతో కలిసి యుగ యుగాలు సకల లోకాలను పాలించాలని ఆశపడుతున్నవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పటికి అర్థమవుద్దంటారు మనకి? ఎంత నీకు ప్రభు అర్థమవుతారో అంత ఆశీర్వాదాన్ని పొందుతావు. ఒక ఆయన ఒక రాయి చూశాడంట. దానిలోంచి ఒక ముక్క పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా ఆ ఇంటి బయట వేసుకున్నాడు. ఆ రాయిని లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు అంది మీద పెట్టి బురద తోముకొని కడుక్కొని, వాళ్ళ మిస్సెస్ అప్పుడప్పుడు చేపలు రుద్దడానికి, బట్టలు ఉతకడానికి వాడుతుంది. ఇంకొక ఆయన అదే బండలోంచి ఒక రాయి పట్టుకెళ్ళి దాన్ని సుత్తి ఉలి పట్టుకొని ఒక రుబ్బురోలు చేశాడు. దానిలో ఏం చేస్తూ ఉంటారు? రోటి పచ్చళ్ళు, పప్పులు రుబ్బుకుంటున్నారు. అదే రాయిని ఒక ఆయన పట్టుకెళ్ళి ఒక అందమైన శిల్పంగా చెక్కాడు. దాన్ని మార్కెట్లో పెట్టేసరికి అమూల్యమైన ధర పలికింది, ధనవంతుడయ్యాడు. ఇంకొక ఆయన అదే రాయిని చూసి ఇదేదో తేడాగా ఉందనుకుని పట్టుకెళ్ళి ల్యాబొరేటరీలో టెస్ట్ చేశాడు. ఆ రాయిలో కొన్ని అమూల్యమైనటువంటి మూలకాలు ఉన్నాయి. ఆ రాయి మీద పరిశోధన చేశాడు. ఆ రాయి ఉన్న స్థలాన్ని కొన్నాడు, కోటీశ్వరుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు సేమ్ రాయి, ఒకడికేమో కాళ్ళు కడుక్కోవడానికి, ఒకడు పప్పు రుబ్బుకోవడానికి, ఒకడు కాసిన డబ్బులు సంపాదించడానికి, ఒకటి జీవితమే మారిపోవడానికి కారణమైంది. ఆ రాయి మన ప్రభు అయిన యేసే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసును గూర్చి నీ గ్రహింపు ఎంతో నీకు దొరికే ఐశ్వర్యం అంతే. యేసుప్రభా నా కడుపు నొప్పి తగ్గించిన ఆయన, అక్కడే ఆగుతావు. ఎంతకాలం కడుపు నొప్పి తలనొప్పి తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే. ఆర్ఎంపీ డాక్టర్లా కనపడుతున్నాడు ఆయన నీకు. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన రాయి. దేవునికి స్తోత్రం. పరిశోధించబడిన రాయి, మూలరాయి. ఆయన నీకు అర్థమైతే ఆ రాతి మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సకల ఐశ్వర్యము గ్రహింపును బట్టి ఉంటుంది. ఇక మనం ఏం చేయాలి తెలుసా? ఆదరణ పొందాల. ఆదరణ పొందడం అంటే ఏంటి? వీ ఫీల్ ఆల్వేస్ కంఫర్ట్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు నెమ్మదిగా ఉండగలగాల. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు బహుప్రశాంతంగా ఉండాల. కష్టాలు రావచ్చు, కలవరం రావచ్చు, బలహీనత రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, పోరాటాలు రావచ్చు. ఒక్క నిమిషం కంగారు పెడతాయి, ఒక్కరోజు కంగారు పెడతాయి, కానీ మరుక్షణం ఏమైపోతాం? గాఢాంధకార లోయలో సంచరించినను
చెప్పాలి గట్టిగా, ఈ అపాయమునకు భయపడను నేను. ఆమేన్. కారణం ఏంటంటే నన్ను ఆదరించగలిగే, ధైర్యపరచగలిగే నా ప్రభు నాకున్నాడు. ఇంత గొప్ప నిశ్చయత మనకు రావాలని భక్త పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కావున దేవునికి స్తోత్రం. మీకోసం ఇంత డిపాజిట్ చేయబడింది కావున, మీకోసం ఇంత ప్రార్థన చేయబడింది కావున ఏం చేయాలి? బ్యాంకులో డిపాజిట్ ఉంది, మాదేనండి, మా తాతగారు వేశారండి, నా పేరు మీద వేశారండి, ఇచ్చేయండి అంటే ఇస్తారండి? ఏం చూపించాలా? ప్రూఫ్ చూపించాలి కదా. నువ్వు వారసుడివే అనడానికి నీ ఐడెంటిటీ ప్రూఫ్ చేసుకుంటేనే ఇస్తారు తప్ప ఊరందరినీ అడగండి, మా ఊర్లో వాడు అడగండి, మా వార్డు మెంబర్ని అడగండి, అవి చెల్లవు. ప్రభుత్వం చేత అంగీకరించబడిన ఒక నిరూపణ ఏదో ఉంది, అది చూపించాలా. ఇక్కడ కూడా భక్త పౌలు అంటాడు, మీ కొరకు ఎంత ప్రార్థన చేయబడింది కనుక ప్రియ సంఘమా, నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో ఈ లక్షణాలు కలిగి బ్రతికితే ఆ దీవెనంతా నీదే అని ఈ 6-7 వచనాల్లో 6 సంగతులు చెప్పాడు. నేను అందులో ఒక్క విషయాన్ని ఈ సమయంలో ప్రస్తావన చేస్తాను. మీరు చదువుకుని ధ్యానించడానికి వీలుగా ఆ విషయాలన్నీ మీకు గుర్తు చేస్తాను నేను. చూడండి, నెంబర్ 1, వేరు పారిన వారవ్వాలా ఆయన యందు. కావున మీరేం చేయాలి? యేసుక్రీస్తుని అంగీకరించారు కదా, ఆయన పిల్లలు అయ్యారు కదా, ఆయన సంఘం అన్నారు కదా, ఆయన బల్లలోనికి వస్తున్నారు కదా, ఆయనతో సహవాసం చేస్తున్నారు కదా, మీరేమవ్వాలి? అదేంటో మీకు తెలియాలంటే గత వారం నా వర్తమానం వినండి. నా యూట్యూబ్లో డాక్టర్ డానియల్ బైబిల్ లవర్స్ అని ఉంటుంది, దానిలో ఉంది. వేరు పారిన వారు కావాలి. నెంబర్ 2, ఇంటి వలె కట్టబడాలి. నెంబర్ 3, మీరు నేర్చుకున్న ఒక ప్రమాణాన్ని బ్రతుకులో అంగీకరించాలి. నెంబర్ 4, మీరు విశ్వాసముందు స్థిరపరచబడాలి. నెంబర్ 5, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మీరు రోజు రోజుకి పెరగాల, విస్తరించాల. నెంబర్ 6, ఆయన యందు మాత్రమే ఉండి నడుచుకోవాలి అని 6 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఈరోజు నేను నీకోసం చేయబడిన ప్రార్థనలు ఫలించి నీ భక్తి జీవితం దీవెనకరంగా మారడానికి నీవు ఇంటి వలె కట్టబడాలి అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటో తెలుసా? నా కోసం చేయబడిన ప్రార్థనల ఫలము నేను అనుభవించడానికి నేను ఇంటి వలె కట్టబడాలి. ఇంటి వలె, అందరూ చెప్పండి, ఎలాగ? ఇంటి వలె కట్టబడాలి. చిన్నవి పెద్దవి లోకంలో ఎన్నో రకాల ఇల్లు చూస్తాం. కొన్ని చూడగానే చిన్నగా ఉన్న భలే ముచ్చటగా ఉందండి అనుకుంటాం. కొన్ని ఇల్లు చూడగానే ఇంత పెద్ద ఇల్లు కట్టాడు ఏంటంటే అర్థం పర్థం లేకుండా, ఇందులో అసలు ఏంటి నాకు అర్థం కాదు అనుకుంటాం. కొన్ని ఇల్లు మనకి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి, కొన్ని ఏదో కట్టేశాళ్ళండి అన్నట్టుంటాయి. కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇళ్లలోకి వెళ్ళగానే ఎప్పుడు బయటికి పారిపోదామా అనిపిస్తూ ఉంటుంది. అర్థం ఏంటి? చక్కగా కట్టబడిన ఇల్లు ఇతరులకు సౌకర్యాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రొటెక్షన్ ఇవ్వాలి. నా మాటలు మీరు ఒక్కొక్కటి చాలా డీప్గా తీసుకోవాలి. సౌకర్యాన్ని ఇవ్వాలి, ప్రొటెక్షన్ అంటే సంరక్షణ ఇవ్వాలి, ఇక సుఖాన్ని కూడా కలగజేయాలి. ఇల్లు ఏం చేయాలి? సుఖాన్ని కలగజేయాలి. ఇల్లంతా కట్టామండి, వాన వస్తే ఎక్కడ కారిపోతుందో తెలియట్లేదంటే నీకేం లేదా ఇంట్లో? సుఖం లేదని అర్థం. కనుక ఇల్లు నీకు ఈ 3 విశేషమైనటువంటి సేవలు అందించగలగాల. ఇప్పుడు మనము కూడా ప్రభువులో ఉన్నాం, కట్టబడుతున్నాం ఇల్లు లాగా. మన వలన ప్రభువుకు, మన వలన మన తోటి వారికి ఈ 3 సుగుణాలు అందాల. నీ ఇతరులకు సౌకర్యవంతంగా, నీ ప్రభువుకు సౌకర్యవంతంగా, ఆయన్నితో సహవాసం చేయటానికి నువ్వు చాలా చక్కని అనుకూలంగా ఉండాలి. నీ వలన దేవుని రాజ్యము, నీ వలన ఇతరులు, సంఘములో ఉన్నవాళ్ళు లోకములో నుంచి భద్రపరచబడగలిగేటువంటి ప్రార్థనా ప్రభావము చేతను ప్రొటెక్షన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మట్టుకు నీవు ఆ ఇంటి ఆ అనుభవం వలన సుఖంగా ఉండగలగాలి. దేవునిలోకి వచ్చారండి, ఎలా ఉన్నారండి అంటే ఏదో ఉన్నాంలేండి. ఏదో ఉన్నావా? ఎలా బ్రతుకుతున్నారంటే ఏదో బ్రతుకుతున్నాంలేండి. మీ సంగతి ఎలా ఉందంటే ఏదోలేండి, ఏం చెప్తాం అదా. నువ్వు ఎలా ఉన్నావంటే
మనం ఐఎమ్ ఫైన్ అంటాం కదా, హౌ ఆర్ యూ అనగాలి, హౌ డూ యూ ఫైన్ అంటాం. కానీ ఫారినర్స్ ఏమంటారు తెలుసా? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఏమంటారండి? ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ వెరీ బెటర్, వెరీ బెటర్, వెరీ బెస్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏదో కించపరిచిన మాటలు మాట్లాడరు. మనం మాత్రమే ఎంత బాగున్నా ఉసూరుమని చెప్తూ ఉంటాం. లోకంలో వాళ్ళు చెల్లింది, కానీ దేవునిలో ఉన్న నువ్వు ఎలా ఉన్నావంటే ఏం చెప్పాలా? మీరు చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను దీవించబడ్డానండి, నేను దీవించబడిన వారిలో ఉన్నానండి, నేను రక్షింపబడిన వారిలో ఉన్నానండి, నేను లెక్క పెట్టబడిన వారిలో ఉన్నానండి, నాకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నానండి. ఈరోజు రేపు ప్రభు వస్తే వెళ్ళడానికి నేను ప్రిపేర్ అవుతున్నానండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? 10th చదువుతున్నా. ఏం చేస్తున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఏం చేస్తున్నావు? నీటి ప్రిపేర్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు? ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు? ఐఐటి ప్రిపేర్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. వీళ్ళందరూ ఒకలా చెప్తే సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఏం చెప్తూ ఉంటాడు? అందులో కూడా ఆ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అయిపోతాయి కదా, ఆ ప్రిలిమ్స్ అంటారు, అవేది అయిపోయింది. ఇక ఆడేలా చెప్తాడు? జస్ట్ ఇక ఫైనల్ ఉందండి. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళకి ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆహా ఆ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. మీకేమనిపిస్తుంది తెలీదు, అలా పాడుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా ప్రభు సందర్భంగా ఉండాలనిపిస్తుంది నాకు. ద సాంగ్ గివ్స్ ఏ స్ట్రాంగ్ హోప్. ఒక బలమైన నిరీక్షణనిచ్చి ఇంకెంత కొద్ది రోజులే నా ప్రాణమా, నీ బలహీనతలు, నీ పోరాటాలు, లోక సంబంధమైన ఈ కల్మషాన్ని వదిలేసి నీకోసం ప్రభు కనుల ప్రకాశముతో చిరునవ్వులు చిందిస్తూ చేతులు చాపుతూ ఆ సుగడియ నీకు ముందుకు రాగానే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతావు. దేవుని స్తోత్రం. నా ప్రభు వచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? మన జీవితాలలో ఆ నిరీక్షణ కలిగిన వారంగా నువ్వు ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పాలి? ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ హోప్ఫుల్. నా ప్రభు వస్తున్నారు నా కోసమే, నా కోసమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు సంఘం చెప్పగలుగుతుందా? అలా చెప్పాలి అంటే ఇదిగో ఈ ప్రార్థన ఫలము నీకు దక్కాలి. ఆ ప్రార్థన ఫలము నీకు దక్కాలి అంటే నీవు నీ మట్టుకు ఇలాగే కట్టుకోవాలి, ఇంటి వలె కట్టబడాలి. దేవునికి స్తోత్రం. నేను సింప్లిఫై చేసేస్తున్నాను సమయాభావాన్ని బట్టి. ఇల్లు కట్టడము 3 ప్రాథమిక దశల్లో జరుగుతుంది. ఆ తర్వాత అన్నీ ఇక లేటరల్ వర్క్స్ అన్నమాట. ఆ ప్రైమరీ వర్క్స్ ఆర్ ఆ ఫండమెంటల్ వర్క్స్ 3 ఏమిటంటే, మొట్టమొదట ఓ స్థలాన్ని ధనాన్ని సమకూర్చుకున్నాక, ఓ పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్లాన్ వేసుకున్నాక పునాదులు వేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంటికే ఉండాలా వద్దా? ఆ పునాదులు కాదండి, పిల్లర్స్. పిల్లర్సే. ఆ పిల్లర్స్ కూడా ఆ గోతులోనికి లోతుగా తవ్వి బలమంతా, ఈ భవనం యొక్క బలమంతా మోసేటువంటి ఆ స్తంభాలకు పాదులు కట్టాల. అట్లే పునాదులు అంటారు. ఏమండి? ఆ భూమి లోపల వేస్తున్నటువంటి ఆ బేస్మెంట్ని పునాది అంటారు. అది ఎప్పుడు బయటికి కనబడదు. కానీ ఒక భవనం బలంగా ఉండడానికి పునాదులు చాలా అవసరం. 11వ కీర్తనలో భక్తుడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులే లేకపోతే. మత్తయి సువార్త 7:23లో ప్రభువు చెప్తారు,
ఇదిగో నా మాటలు విని వాటి చొప్పున ప్రవర్తించేవాడు బండ మీద పునాది వేసి తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవునికి స్తోత్రం. సమయం లేదు, మీరు చూడక్కర్లేదు, రాసుకొని తర్వాత చూసుకోండి. బండ మీద పునాది వేసి తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఇంకొకడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వాడు విన్నాడు కానీ విన్నదాని ప్రకారం బ్రతకలేదు. రెండిళ్ళు డెకరేషన్ ఒకలాగే ఉంది, ఆ సూపర్ స్ట్రక్చర్ ఒకలాగే ఉంది, పెయింటింగ్ సూపర్గా ఉన్నాయి, బయటికి ఆ లుక్ అదిరిపోతుంది. ఇంటి గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను. ఈ మూడు జరుగుతాయి. వానలు ఆశీర్వాదాలు, వరదలు మితిమీరిన సమృద్ధి, గాలి ఆకస్మికమైన ఉపద్రవాలు, బలహీన పరిస్థితులు. దేవుడు దీవించి పరీక్షిస్తాడు, మించిన దానికంటే కొన్నిసార్లు ఎక్కువిచ్చి పరీక్షిస్తాడు. ఆ తర్వాత కష్టాలు, శ్రమలు, బలహీనతలు అనేవి అనుమతించి పరీక్షిస్తాడు. పునాదులు బలంగా ఉంటే ఏమవుద్ది? ఆ ఇల్లు చెక్కు చెదరదు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఎంతో బలంగా భక్తిగా ఉండేవాళ్ళు కాస్త సంపద పెరగగానే భక్తి తగ్గిపోతుంది. అవునా కదా? నాకు రావాలి కావాలి అని ఎదురు చూస్తున్న కొదువులో ఉన్నవాళ్ళు వారి జీవితాల్లో అనుకున్నవి దొరకగానే భక్తి పెరగకపోగా తగ్గిపోతుంది. విశ్వాసం అనేది అన్నీ బాగున్నప్పుడు కాదు, కష్ట సమయాల్లో నిలవబడాలి, పోరాటాల్లో నిలవబడాలి, శ్రమల్లో నిలవబడాలి, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు నిలవబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాగా చదివాడని ఎలా చెప్పొచ్చు? వాడు సెల్ఫ్ నిండా బోర్డు పుస్తకాలు ఉన్నాయండి, ఎప్పుడు చూసినా గదిలో లైట్ వేసే ఉంటుందండి, ఎప్పుడు చూసినా పుస్తకం ముందే ఉంటుందండి. ఇవన్నీ రుజువులు కావు. వాడు బాగా చదివిందని రుజువేంటి? పరీక్షల్లో పాస్ అవ్వడం. అవునా? చాలా చదివానండి, పరీక్షలో గుర్తు రాలేదనే చెయ్యుతో ఉపయోగం లేదు. మామూలప్పుడు నీకు గుర్తు రాకపోయినా పర్లేదు, ఎక్కడ గుర్తు రావాలా? సరిగ్గా పరీక్షలో ప్రశ్నకు సరైన సమాధానం గుర్తొచ్చి నువ్వు చక్కగా కాన్ఫిడెంట్గా రాయగలిగితేనే నువ్వు చదివినట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మమ్మీ నేను బాగా చదివాను మమ్మీ, డాడీ నేను చాలా ఎక్కువ రాశాను డాడీ, ఆ దిద్దునోడు సరిగ్గా దిద్దలేదు డాడీ. అవునా? దిద్దునోడు సరిగ్గా దిద్దలేదండి. నా ఫ్రెండ్ ఒకడు అందరం 2-3 ఎడిషనల్స్ రాయడం కష్టమైతే ఆడు 20 ఎడిషనల్ రాసేసాడు ఏకంగా. తెగ రాశాడు రా బాబు. ఏం చదవరా అంటే ఏం చదవలేదు. అప్పుడు శివ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా స్టోరీ పాటలు మొత్తం రాసేసాడంట అది మీద. ఎన్ని ఎడిషనల్ సీట్స్ రాసావన్నది కాదు ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నీ ప్రశ్నకు సరైన సమాధానం రాసావా లేదా నువ్వు చదివిన దానికి రుజువు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి సరైనటువంటి రుజువేంటి? కష్టంలో, బాధలో, బలహీనతల్లో నువ్వు నిలవబడాలి అంటే నీ పునాదులు ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి, ఎలా ఉండాలా? విశ్వాస జీవితానికి పునాదులు చాలా అవసరం. నేను లేఖన సంబంధమైన మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నాను. పునాదులు అంటే మీరు ఏమనుకుంటున్నారో 6 ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. ప్రతి విశ్వాసి ఈ అనుభవాలు ఎరిగిన వాడై ఉండాల. ప్రతి భక్తి జీవితము ఈ అనుభవాలు గుండా వెళ్ళాలా, అదర్వైజ్ అది పునాదులు లేని ఇల్లే. ఏమిటి ఆ పునాదులు అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. ఓసారి అది చూసేద్దాం. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధను, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిశ్చయమైన తీర్పు అను పునాది మరలవేయక అని భక్త పౌలు సంఘానికి రాస్తున్నాడు. 6 అంశాలను పునాది అని పిలిచాడండి ఈయన. బేసిక్ డాక్ట్రిన్స్, ఫండమెంటల్ డాక్ట్రిన్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఫెయిత్ అని పిలుస్తాం మనం. బైబిల్ కళాశాలలో నేర్చుకునే వారికి ఇవి చెప్తాం జనరల్గా. విశ్వాస జీవితంలో ఇవి ఉండేలాగున వారికి శ్రద్ధగా ఆ సంగతులను నేర్పించి బోధించి అనుభవంలోనికి వారు వచ్చేలాగున ప్రయాసపడాలని అక్కడ నేర్పుతాం. ఏంటవి? మొట్టమొదట నిర్జీవ క్రియలను విడిచి అంటే పునాది వేసే ముందు ప్లేస్ ఏం చేస్తాం మనం? శుభ్రము చేసి. అవునా కదా? ఏదైనా స్థలం తీసుకుంటే తుప్పలతోనూ, రాళ్ళతోనూ, రప్పలతోనూ, చెత్తతో నిండిపోతూ ఉంటుంది. అలా వదిలేస్తే దాన్ని ఏం చేయాలి? మనం ముందు శుభ్రము చేసి నిర్జీవ క్రియలన్నీ తొలగించి లోక సంబంధమైన సమస్తానికి దూరంగా ఉండడానికి ఒక గ్రహింపు కలిగి, నిశ్చయత కలిగి ఈ పునాదుల్లో 6 స్టెప్స్ ఉన్నాయి. నెంబర్ 1 మారు మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి.
దైవిక దీవెనలు, భక్తుల ప్రార్థనలు, పరలోక సంబంధమైన దీవెన, జీవము నీకు రావాలంటే ప్రతి విశ్వాసి మారు మనస్సు అనే అనుభవం గుండా నడుస్తూ ఉండాలి. ఒకటి, ఒక్కసారి మారు మనసు పొందడం. రెండు, నిరంతరం మారు మనసు పొందుతూ ఉండడం. ఇది గ్రహింపులోకి రావాలి. మారు మనస్సు అంటే అప్పటిదాకా నీకున్న లోక సంబంధమైన మనస్సు మారి దేవుని వెంబడించి నడవడానికి, పాప సంబంధమైన మనస్సు మారి పరిశుద్ధంగా బ్రతకడానికి, దుష్టక్రియలు, లోక సంబంధమైన సాహిత్యము, సాంగత్యము, సహవాసం అనేటువంటి అనుభవాలను మరలి క్రీస్తు సంఘము నడవాల్సిన పద్ధతిలో లేఖనానుసారంగా బ్రతకడానికి నీ మనసు తిప్పుకోవడానికి మారు మనసు పొందడం. ఎవరినైనా మారు మనసు పొందావా అని అడిగామనుకోండి, చాలా సీరియస్గా చూస్తున్నారు. ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను అంటారు, ఫలానా సంఘంలో సభ్యుడిని. అవన్నీ కాదు, ముందు నువ్వు మారు మనసు పొందావా? ఏవైతే లోకంలో ఉన్నాయో అవన్నీ నీ మనసులోంచి బయటికి పోయాయా? అది మారు మనసు. ఓసారి మారు మనసు పొంది ప్రభువుతో నడవడం కుదిరితే, మీకు గుర్తు చేయనా, ఋతు గ్రంథంలో నయోమి తన కోడళ్లను వెంట పెట్టుకుని మోయాబు దేశం నుంచి తన దేశానికి తిరుగు ప్రయాణం చేసిన సందర్భం. ఆమె ఏమనిపించిందో, నాకు భర్త లేడు, మీకు భర్తలు లేరు, మీరు చూస్తే యవనస్తురాండు, నాతో వచ్చి ఎందుకు శ్రమ పడతారు, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, సుఖంగా పెళ్లి చేసుకొని బ్రతకండి అని చెప్పింది. గుర్తొస్తుందా ఋతు గ్రంథం? అప్పుడు కోడలు వార్ఫా ఏం చేసిందంటే, అయ్యో అత్త, నేను వదిలిపోలేను అంది. కానీ అత్త బలవంతం చేయగా ముద్దు పెట్టుకుని అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు రూత్ ఏమని తెలుసా, నన్ను వెళ్ళిపోవద్దని నువ్వు చెప్పొద్దు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోయే చోటే నేను చచ్చిపోతాను, చావు తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదు అని గట్టిగా చెబితే అక్కడ మాట రాయబడి ఉంటుంది, రూతుకు తనతో వచ్చుటకు మనసు కుదిరినదని తెలుసుకొని, దేవుని స్తోత్రం చెప్పండి. రూతుకు నయోముతో రావడానికి మనసు కుదిరినది అని తెలుసుకొని వారు బెత్లెహేము వరకు ప్రయాణము చేసిరి. ఆమోసులో దేవుడు ప్రశ్నిస్తాడు, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడతురా, ఇష్టపడకుండా కలిసి వెళ్ళగలరా? ఇప్పుడు ప్రభువుతో నడవడానికి మన మనసు కుదరడమే మారు మనసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదట దేవునితో స్నేహము చేసేవారికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రాథమిక లక్షణం మారు మనసు. ఆ తర్వాత బాప్తిస్మములను గూర్చిన బోధ. మారు మనసు పొందినాడు ఏం చేయాలి? మారు మనసు అనగా లోకములో ఉన్న పాత జీవితం చచ్చిపోవడం, నూతనంగా ప్రభువులో జన్మించడం, చనిపోయిన పాత శరీరాన్ని భూస్థాపన చేసినట్టుగానే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని ఒప్పుకుంటూ ఆయన మనకు అనుగ్రహించిన పరలోక రాజ్య భోగాన్ని, భాగ్యాన్ని ఆయన ద్వారానే పొందుకుంటామని విశ్వసించి నీటి మూలమైన బాప్తిస్మాన్ని పొందాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందాలి, ఆ పాత శరీరాన్ని నీటిలో పాతి పెట్టి నూతనంగా క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నీటి మూలమైన బాప్తిస్మము. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసము చేస్తాడు. అయితే ఆయన చేత పూర్తిగా నింపబడేటువంటి, ఆయన శక్తి చేత కప్పబడేటువంటి అనుభవం కూడా విశ్వాసులకు రావాలి. ఆత్మాభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్ముడు నీ మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉండడానికి ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. దాని పేరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ అనుభవం కూడా కావాలి. ఆ తర్వాత అగ్ని బాప్తిస్మము లేదా శ్రమల బాప్తిస్మం ఉంది. విశ్వాస జీవితంలో శ్రమలు కూడా పార్ట్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసంలో శ్రమలు కూడా భాగమే. ఈరోజు చాలా సంఘాలలో శ్రమలు లేని విశ్వాసాన్ని ప్రకటన చేస్తున్నారు. రండి, మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి, మీ కన్నీళ్ళన్నీ తొడవబడతాయి, ఇక మీకు బాధలే రావని చెప్పే బోధ అబద్ధం. అర్థమవుతుందా? దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనం కొంతకాలం ఈ లోకంలో శ్రమలు అనే అనుభవాన్ని కలిగి సువర్ణములాగా పుటం వేయబడి విలువ పెంచుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఇది ఒక్కటి చదవండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. భక్తుడు మన పట్ల దేవుని ప్రణాళికను, సంకల్పాన్ని చాలా గొప్పగా చెప్తున్నాడు. చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు
మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి, మరలా చదవండి. నిత్య మహిమలోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తులో నిత్య మహిమలో మీరు ఉండాలని ఆయన సంకల్పించాడు. ఆ పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకోండి. నువ్వు స్థిరపడాలన్నా, నువ్వు బలపడాలన్నా, నువ్వు పూర్ణుడు కావాలన్నా ఏం కావాలా? కొంచెం కాలం శ్రమ పడాలి. మరి శ్రమలే వద్దంటే ఎలాగా? దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలే వద్దంటే ఎలా? శ్రమలు లేకుండా నిజమైన దీవెన దొరకదు. ఈ సంగతి నీకు అర్థం కావాలి. ఆయా వ్యక్తుల యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆయా వ్యక్తుల యొక్క భక్తి జీవిత అనుభవాలను బట్టి దేవుడు వారిని పూర్ణులుగా చేయటానికి వారి సామర్థ్యం చొప్పున శ్రమల బాప్తిస్మాన్ని కూడా ఇస్తాడు. ఇది సంఘానికి చెప్పాలి, ఇది నీకు తెలియాలి, ఇది నీ పునాది అయి ఉండాలి. లేకపోతే ఏమవుతావు? శ్రమ రాగానే పునాది బలంగా లేకపోతే ఏమవుద్ది? ఆవేళ డబ్బులు లేవని అడుగున్నర లోతేసి పునాది వేసేసావు. కడతా ఉన్నప్పుడు డబ్బులు వచ్చాయని 3 అంతస్తులు కట్టేద్దాం అనుకున్నావు. అడుగున్నర లోతు పునాది మీద 3 అంతస్తులు ఎక్కడ కడతావు? 1.5 అంతస్తులు వెళ్ళగానే కూలిపోద్ది. ఎందుకంటే పునాదులు లోతుగా లేవు. కనుక దేవుని పిల్లలకు అర్థం కావాలి, నేను నీటి మూలమైన బాప్తీసం పొందాలి, ఆత్మలో బాప్తీసం పొందాలి, శ్రమల బాప్తీసం కూడా ప్రవహిస్తున్నప్పుడు నన్ను నేను పూర్ణుడిగా పూర్ణురాలుగా సిద్ధపడడానికి దాన్ని అనుభవించాలి. ఇది పునాదిలో 2వ భాగం. 3వది ఏంటి? విశ్వాసము. దేవుని స్తోత్రం చెప్పండి. కష్టంగా ఉందా? 3వది ఏంటి చెప్పండి? విశ్వాసం. ఏంటి విశ్వాసం? దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడు, దేవుడు అన్నీ నాకు అవసరమైనవన్నీ, నాకు కావలసినవన్నీ, నేను కోరుకున్నవన్నీ నాకు ఇచ్చేస్తాడు. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తాడు. దేవుడు మంచోడు, నాకు ఇస్తాడని నమ్మడం గొప్పే, విశ్వాసమే. కానీ నిజంగా విశ్వాసంలో భాగ్యవంతమైన స్థితి ఏంటంటే, దేవుడు నాకు ఏమి ఇవ్వకపోయినా కూడా దేవుడు గొప్పే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమని నమ్మాలి? నేను అడిగింది ఒక్కటి ఇవ్వకపోయినా ఆయన దేవుడే. అంతేకాదు, నేను అడిగింది కాదు, అడగంది కూడా ఇచ్చి నాకు కొంచెం కష్టం వచ్చినా కూడా ఆయన దేవుడే. నాకేం అవసరం ఆయనకి తెలీదా? ఎవరో తెలియదు, మరి నీకు తెలియదు. నీకేం అవసరమో నీకు తెలియదు, కానీ నీకేం అవసరమో దేవునికి తెలుసు. కొన్నిసార్లు నువ్వు అడిగింది కాదు, నువ్వు అడగలేంది నీకు ఇస్తాడు, నువ్వు వద్దనుకుంది నీకు ఇస్తాడు. అప్పుడు కూడా మౌనంగా, దేవా నువ్వు నా దేవుడు, నాకు ఎప్పుడు మంచి చేస్తావని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఉందా విశ్వాసం? 7 వారాలు వచ్చామండి గుడికి, 14 వారాలు వచ్చామండి గుడికి. ఇది జరగలేదండి. పాస్ట్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెయ్యేసేస్తాడంటండి, ఆయన కాలేజ్ తొక్కేస్తాడంటండి, అక్కడ జరిగిపోద్దండి, అందుకే అక్కడ పోతున్నామండి. వీళ్ళు ఎక్కడ పోయినా పరలోకానికి రారు. ఎందుకని? పునాదులు లేవు. ఇక్కడ నీకు సహాయము చేయని దేవుడు ఇంకెక్కడ చేస్తాడు? స్థానబలం ఏమన్నా ఉందా? ఇక్కడున్న దేవుడు అక్కడ లేడా? లేదా అక్కడున్న దేవుడు ఇక్కడ రాడా? అన్ని స్థలాల్లో ఉండే దేవుడు కాడా? దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం బలమైనది అయితే దేవుడు ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు. విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. ఇక 4వది ఏం రాయబడింది? విశ్వాసము. 3వది, 4వది ఏంటో తెలుసా? హస్త నిక్షేపణము. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? నీ మీద చెయ్యుంచి నిన్ను దీవించి నీకోసం ప్రార్థించేటువంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం గల వ్యక్తుల పెంపకంలో నువ్వు ఉండాల. దేవునికి స్తోత్రం. హస్తనిక్షేపణం అంటే ఒకరి నుంచి ఒకరికి వారిలో ఉన్న భక్తిని, వారి విశ్వాసాన్ని, వారి సామర్థ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయటం. ఎవరు పడితే వాళ్ళు నెత్తి మీద చేతులు వేసేస్తే, ఎవరికి పడితే వాళ్ళకి నెత్తి మీద చేతులు వేసేస్తే అదెంత భయంకరమైందో ఒక బోధ ఉంది. దైవజనులుగా దేవుడు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని నుంచి పొందుకున్న దాన్ని మీకు ఇవ్వడానికి మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. సంఘ నాయకులు, సంఘ పెద్దలు అంటే దైవజనులు సంఘం కోసం ప్రార్థన చేస్తారు. సంఘంలో ఉన్న భక్తిలో ఎల్డర్స్ వారికంటే చిన్నవారి కోసం ప్రార్థన చేస్తారు. అంటే ప్రతివారు మరొకరి గైడెన్స్లో ఉండాలి అన్నది బోధ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎవరికి చెప్పక్కర్లా,
మనం ఏమంటున్నాం? నేను ఎవరికి జవాబు చెప్పక్కర్లా, నేను ఇండిపెండెంట్. మీకు తెలుసా, క్రైస్తవ విశ్వాసంలో అందరూ డిపెండెంట్సే తప్ప ఇండిపెండెంట్స్ ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ప్రతివాడు తన కారణం అడిగేవాడికి సాత్వికంతో సమాధానం చెప్పాలని లేఖనం చెప్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, దేవుని బిడ్డవు కదా అని అడిగితే నా ఇష్టం అనకూడదు. నువ్వు దిద్దుకొని బ్రతకాల. మనుషులు ఎదుట దేవుని మహిమపరచడానికి నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని వాక్యానుభవాన్ని మనసులో పెట్టుకొని కంట్రోల్లో వెళ్ళాలి. దైవజనుల పెంపకం, పెద్దల నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్, కొద్ది రోజులు నువ్వు కూడా ఆ స్థాయికి వచ్చి ఇతరులు దీవించగలిగే పరిస్థితికి వెళ్ళగలగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యాకోబు ముసలోడైపోయాడు. ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు దగ్గరకు వచ్చి ముసలోడైపోయాడు, లేవలేకపోతున్నాడు, కళ్ళు కనిపించట్లేదు. యోసేపుని అన్నాడు, నీ కొడుకులు తీసుకురా, నేను దీవిస్తాను అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమన్నాడండి? నీ కొడుకులు తీసుకురా, నేను దీవిస్తాను. యోసేపు పొజిషన్ ఏంటి? ఆ రోజు యోసేపు పొజిషన్ ఏంటి? ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఈయనే. ఐగుప్తు దేశం అంతా ఆయన కంట్రోల్లో ఉంది. పూజారు కూతురేమో భార్య, కొడుకులు చక్కగా ఉన్నారు, చెప్పజాలనంత ఆస్తుంది. మరి యాకోబు దగ్గర ఏముంది? ముసలితనం ఉంది, కళ్ళు కనబడలేదు, మంచం మీద ఉన్నాడు. యోసేపు పోషిస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి ఉంది. పొట్ట చేత పట్టుకొని కరువులో కాపాడబడ్డం కోసం కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. ఇలా చెప్పుకుంటే పరదేశి, ముసలోడు, బలహీనుడు, ఏమి లేనోడు ఎవరిని దీవిస్తానంటున్నాడు? అన్నీ ఉన్న అధికారి, ధనవంతుడు, శ్రేష్ఠుడైన వాడిని పిల్లలు దీవిస్తానంటే దీవిద్దిగాలే అన్నా. మనమైతే ఏమంటాం? పిల్లల్ని, చిన్నపిల్లల్ని నాన్నమ్మ, అమ్మమ్మ, ముసలోళ్ళు, బాబు ఓసార్లు ఎవరా ఎత్తుకున్నావులే ముసలోసన అంటారంటరా. ఎత్తుకున్నావులే, కళ్ళు కనబడలే, కింద కనపడేస్తావు. మనకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళు జీవించిన జీవితంలోని అనుభవాల ద్వారా వాళ్ళకి దీవించగలిగే స్థాయి ఉందని మనకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం కలిగినే కాక. అర్థమవుతుందా? కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? తన కొడుకులిద్దరిని తీసుకెళ్ళి నాన్న దగ్గర మోకాళ్ళ ముందు కూర్చుండబెట్టాడు. యాకోబు వాళ్ళిద్దరు తల్ల మీద చేతులు పెట్టి వారిని దీవించాడండి. చిన్నోడి తల మీద కుడి చెయ్యి, పెద్దోడి తల మీద ఎడం చేయి పెడితే యోసేపు అనుకోండి, నాన్న అలా కాదు, కొంచెం చెయ్యి మార్చు, పెద్దోడి తల మీద కుడి చేయి పెట్టు, చిన్నోడి తల మీద ఎడం చేయి పెట్టాడు. లేదు కుమారుడా, నాకు తెలుసు, ఇక్కడ చిన్నవాడిని నేను దీవిస్తున్నాను, వాడు పెద్దవాడి కంటే గొప్పోడు అవుతాడు. దేవుని స్తోత్రం కలిగినే గాక. పెద్దోడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము. కానీ యోసేపు యాకోబు దీవించిన దీవెనలు అర్థం చేసుకున్నాడు. చిన్నోడు ఎఫ్రాయిము పెద్దోడుగా పేరు ప్రఖ్యాతుల్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, ద లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ బ్రింగ్స్ ద గ్రేటర్ బ్లెస్సింగ్. చేతులు ఉంచుట ఒక గొప్ప దీవెన. ఆయన నాకు ప్రార్థన చేసేది నాకు రాదా? అంతకంటే పెద్ద ప్రార్థన చేసుకో, ఎవడొద్దన్నాడు? ఇల్లు కట్టబడ్డానికి పునాదులు అవసరం. ఆ తర్వాత 5వది మృతుల పునరుద్ధానం. ఇది చాలామందికి అర్థం కాక సంఘములోకి వచ్చే వాళ్ళందరూ భక్తి ఎందుకు చేస్తున్నారంటే ఈ లోకానికే పరిమితం అయిపోతుంది. నరునాయుష్కాలం ఎంత? 70, అధిక బలం ఉంటే 80. ఆ తర్వాత 70-80 మధ్య ఆయాసం, దుఃఖం. 80 తర్వాత ఏమవుతారండి? మళ్ళీ ఒకటికి వచ్చేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడేముంది? అది ఇట్లా ఇవాళ రేపో ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ నాకు ఒక ఇల్లు ఉండాలి, అక్కడ నాకు ఒక జీవితం ఉంది, అక్కడ నాకు భవిష్యత్తు ఉంది, అక్కడ నాకు పని ఉంది. ఈ 70 సంవత్సరాల్లోనే ఇంత ఇబ్బంది పడిపోతే అక్కడ యుగయుగాలు ఉంటాను, ఇక్కడున్న దరిద్రం అక్కడ నాకు ఉండకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ ఉండగానే అక్కడ కోసం బాగా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీకేమర్థం అవుతుంది? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పే అన్నాడు ఒక ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? ఆకలేస్తుందా? పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, నా బ్రతికింతే అనుకుని పేదవాడిగానే చచ్చిపోతే మాత్రం నీ తప్పే. ఏం చేయాలి? నీ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు చదవాలి, కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి. నీ పిల్లలు మాత్రం పేదవాళ్ళగా ఉండకూడదు. దాని పేరు జీవితం. దేవునికి స్తోత్రం.
నువ్వు పాపిగా పుట్టావు, పాపిగా చచ్చిపోకూడదు. అవునా? ఈ లోకంలో చాలీచాలని జీవితం జీవిస్తున్నావు, నిత్యత్వంలో అలా ఉండకూడదు. నిత్యత్వంలో భాగ్యవంతుడిగా ఉండాలంటే ఇక్కడ ఉండగానే ఆ జీవితానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగినే గాక. అంటే అర్థం ఏంటి? ఓ రోజు నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నా ప్రభు వస్తాడు, సమాధులు తెరవబడతాయి, నేను మధ్యాకాశానికి వెళ్ళిపోతాను. అక్కడ నేను బ్రతికిన బ్రతుకుకు దేవుడు లెక్కలు చూసి బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినే గాక. హల్లెలూయా. అర్థమవుతోందా? ఏం చేస్తాడు? ఇక్కడ బ్రతికిన బ్రతికే అక్కడ బహుమానాలు ఇస్తాడు. ఆ బహుమానాలు ఆ తర్వాత 1000 ఏళ్ల కాలంలో, ఆ తర్వాత నిత్యత్వం అంతా పనిచేస్తాయి. మరి ఇక్కడ సరిగ్గా బ్రతకపోతే అక్కడ ఏమొస్తుంది? ఎవడో ఒకడు విత్తనాలు వేసినప్పుడు వేద్దాంలే అనుకొని కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడంట. పంటల బండేసి కోతలకు వచ్చినప్పుడు 10 మంది కూలోళ్ళు పెట్టుకొని కొడవలు పట్టుకొని పోయాడు. ఏముంటుంది అక్కడ? విత్తనాలు వేసినప్పుడు పడుకుంటే కోతల్లో ఏముంటుంది? ఏముండదండి. నెలంతా ఇంట్లో పడుకొని ఫస్ట్ తారీఖున శాలరీ రావాలని చూస్తే వస్తుందా? రాదండి. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన ఈ 70-80 సంవత్సరాల జీవితంలో నువ్వు 30లో వచ్చావో, 40లో వచ్చావో, 20లో వచ్చావో దేవుని దగ్గరికి, నీకున్న కాలం అంతా దేవుని కోసం బ్రతికితే దీని రిజల్ట్ పునరుద్ధాన జీవితంలో కనిపిస్తావు. దేవునికి స్తోత్రం. ఇది నీకు అర్థమైతే ఏం చేస్తాం? ఏముందిలే, 50 అయిపోయింది, ఇంకో 20 బ్రతుకుతాం అనుకుందాం. బీపీ షుగర్లు ఉన్నాయి, ఓ 10 ఏళ్ళు పోయింది అనుకుందాం. కొంచెం శరీరం ఉంది, ఇంకో 5 ఏళ్ళు పోయింది అనుకుందాం. ఇంకొక 5 ఏళ్ళు ఎలాగో కళ్ళు మూసుకొని బ్రతికేస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఈ లోపు అక్కడ ఎలా ఉండాలో అందుకు తగ్గట్టు సిద్ధమైపోవాలనుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ ఇల్లు కట్టాను, ఇంకోటి కట్టేయాలి. ఇక్కడ సైట్ కొన్నాను, ఇంకోటి కొనియాలి. ఏమండి? ప్రమోషన్ వచ్చేయాలి, బ్యాంకులో దాచేయాలి. దాచుకో, కానీ ఇవన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకో. దేవుని స్తోత్రం గారినిగా. చాలా పెద్ద కథ కదా. జనాలకి పునాదులు లేవు. అందుకనే మేలు దొరక్కపోతే, దీవెన కలక్కపోతే యేసుప్రభు కూడా వద్దనుకుంటున్నారు చాలామంది. దాన్ని ఆధారంగా చేసుకుని మేమేమంటున్నామంటే, మా మందిరానికి రండి, మీరు ఇల్లు కట్టేసుకుంటారు, మా మందిరానికి రండి, మీకు మళ్ళా పెళ్ళి అయిపోద్ది. మళ్ళీ అయిపోద్దా? అయినా నమ్మేస్తున్నారు. అదేంటో సార్ అయినోడు మళ్ళీ ఎందుకు అవుద్దండి? మా మందిరానికి రండి, మీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేది, ఉద్యోగంలో అయిపోయినా వచ్చేది ప్రమోషన్, ఇటు పరిగెడతా ఉంటాడు. దీవెన కలుగుతుందంటే పారిపోతున్నారు తప్ప నిత్యత్వాన్ని సిద్ధపడదామంటే రావట్లా. ఇది బోధ. ఆఖరిది నిత్యమైన తీర్పు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక నిత్యమైన తీర్పు ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఆడదనుకోండి. ఏమండి? మున్సిపల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. అక్కడ డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. సుప్రీంకోర్టు సరే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నిత్యమైన తీర్పు అవుతుంది. దేవుడిని తీర్పు తీర్చి, నా కుమారుడా నువ్వు బహుగా ప్రయాసపడ్డావు గనక నాతో రా, ఈ 10 పట్టణాల మీద నమ్మకస్తులుగా అధికారం వేయండి అన్నాడంటే, నాయన ఆయన తగ్గించే నాకు ఇచ్చే అనడానికి లేదు. ఈ 6 సంగతుల అనుభవాలు పునాదులుగా ఎవరు జీవితాన్ని కట్టుకుంటారో దేవుని స్తోత్రం చెప్పండి. వారు ఇంటిలాగా కట్టబడుతున్నారు. మంచి పునాదులు వేయబడ్డాయి. వారు పడిపోయే అవకాశం లేదు. నేను ఒక 5-10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. పునాదుల తర్వాత ఏం కడతాం? గట్టిగా గోడలు కడతాం. పిల్లర్స్ వేసి స్లాబ్ వేసినా గోడలు కట్టాలా వద్దా? గదికి ఎన్ని గోడలు ఉంటాయి? ఇల్లు అనగానే గదే అనుకోండి. ఎన్ని గోడలు? 6 4? 4 గోడలు ఉంటాయండి. ప్రతి విశ్వాసి 4 గోడలున్న ఇల్లులాగే ఉండాలి. లేదంటే మాది 3 గోడలే ఉన్నాయి. మరి ఏంటి 3 గోడలే ఉంటుంది? ఏమవుతుంది? దొడ్డు అవుతుంది కానీ ఇల్లు అవ్వదు. అవునా? నీ భక్తి జీవితంలో 4 గోడలు బలమైనవిగా ఉండాల. 4 గోడలు చక్కగా కట్టబడాల. ఒక గోడ 10 అడుగులు ఎత్తుందండి, ఒక గోడ 7 అడుగులు ఎత్తుందండి, ఒక గోడ 6 అడుగులు ఎత్తుందండి అంటే అది ఇల్లేనా? మాట్లాడండి సార్. కాదు కదా. అన్నీ ఒకే ఎత్తులో ఉండాల. ఏమిటి 4 గోడలు? అపొస్తలుల కార్యములు 2:42 చదవండి. అపొస్తలుల కార్యములు 2:42లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఎవరైతే పునాదులుగా విశ్వాస నియమంలోనికి వచ్చారో విశ్వసించిన వారందరూ ఏం చేశారు? అపొస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడతెగక అంటే
మానకుండా, ఆగకుండా, క్రమము తప్పకుండా ఖచ్చితంగా ఉన్నారని అర్థం. ఎన్ని అనుభవాలు ఉన్నాయి అక్కడ? అందరూ చెప్తారా ఎన్ని అనుభవాలు ఉన్నాయి? ఒకటి, అపోస్తలుల బోధ. నీ కొరకు ఏర్పాటు చేయబడిన దైవజనుడు ఒకడు ఉంటాడు. అపోస్తలుడు అనగా దేవుని యొద్ద నుండి వర్తమానాన్ని పట్టుకొచ్చి నీకు అందించేవాడు, నీకోసం పంపబడ్డవాడు, నిన్ను గూర్చి లెక్క ఒప్పగించవలసిన వాడు. అర్థమవుతుందా? మన పిల్లలు రోడ్డు మీద మురుకులో ఆడుతున్నారు అనుకోండి, దారండి పోయి సాయ్ ఏంటది అంటాడు తప్ప అంతకంటే ఏమండవు. కోపం వస్తే కర్ర తీసుకుని కొట్టబోతాడు తప్ప అంతకంటే ఏమండవు. నాన్న చూస్తే ఏం చేస్తాడు? కర్ర పట్టుకుని 2 తగలనిచ్చి ఆడు ఏడుస్తున్నా కూడా చేయబట్టుకుని ఇంట్లో లాక్కొచ్చి గట్టిగా అరిసి ఆ తర్వాత ఏం చేస్తాడు? శుభ్రంగా స్నానం చేయించి గుడ్డలు కట్టి ఆడు ఏడుస్తూ ఉంటే మరి ఎలా బురదలో దొరలొచ్చిరా, ఫలానా అబ్బాయి బురదలో దొరుకుతాను అండంటరా, నీ ఆరోగ్యం చెడిపోదంటరా అని అర్థమయ్యేలా చెప్పి ఆడు ఇంకా ఏడుస్తూ ఉంటే ఐస్ క్రీమ్ కొనిస్తానరా, డైరీ మిల్క్ కొనిస్తానరా, సాయంకాలం మంచి బట్టలు కొంటానరా అని బుజ్జగిస్తాడు. వాడేమో కసిరేసిపోయాడు, వీడు ఎంత పని చేశాడు. ఎందుకంటే వీడు భవిష్యత్తు కొరకు తండ్రికి మాత్రమే చింత ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నిన్ను గూర్చి నీకోసం ప్రార్థించి నేను ప్రభువులోకి నడిపించి నీకు ఉత్తమమైన బోధ చేసే దైవజనుడికే నిన్ను గూర్చి లెక్క ఒప్పగించడానికి బాధ్యత ఉంటుంది. నువ్వు 100 మంది ప్రసంగాలు వినొచ్చు, కానీ నీకోసం కన్నీరు కార్చే నీ సంఘ కాపరే నీకు అపోస్తలుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఇంట్లో అమ్మ నచ్చదు, దారిలోని పిన్నమ్మ నచ్చుతుంది, ఆంటీ నచ్చుతుంది. ఆ ఆంటీ ఎంత మంచిదో, ఆ అంకులు ఆ పెంకులు ఎంత మంచోడో. నాన్న మంచోడు కదా, నాన్నే నీ హీరో. అది నీకు అర్థం కాల. చాలామంది సంఘంలో దైవజనుడు బోధ వినరండి. వాడెవడో చెప్తాడు 4 మాటలు, మంచిదే, వినొద్దంటలేదు, కానీ నిన్ను గురించి లెక్క చెప్పేవాడు ఎవరు? దైవజనుడు. ఈ నియమం లేకపోతే నీ గోడ వీక్ అయిపోయినట్టు లెక్క. ఏమైపోయినట్టు లెక్క? ఓ చర్చిలోకి వెళ్ళాను నేను, వాక్యం చెప్తున్నాను. ఓ పిల్లోడు సీరియస్గా సెల్ ఫోన్ చూసేస్తున్నాడు. పిల్లోడంటే పిల్లోడు కాదు రండి, సంఘంలో ఒక బ్రదర్. నేనేమనుకుంటున్నానంటే ఈ మధ్యలో ఏంటది మొబైల్లో కూడా వాక్యం చూస్తున్నారు కదా పాపం, బైబిల్ తేలేక బరువు చేతులు సనబడిపోయి బైబిల్ మోసుకు రాలేక నీరసం వచ్చేసి ఆ జేబులో మొబైల్లో చూసేస్తున్నారు కదా, అలా అనుకున్నాను నేను. నాకు డౌట్ వచ్చింది, అసలు నాకు అది చూస్తాడో ఇరునవును అవుతాడు. నేను సైలెంట్గా మైకొట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళి చూస్తే అందులో ఇంకో పాస్టర్ గారు ప్రసంగం చూస్తున్నాడండి. ఆయన ఎంత బాధ వేస్తుందండి. నేనంటే గెస్ట్ స్పీకర్ని, నా మాటను వినక్కర్లా. మనం ఎందుకు వచ్చావు మందిరానికి? దేవుని సంధిలోకి వచ్చి ఇక్కడ ఒకడు గుండెలు పగిలేలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఇంకొకటి ప్రసంగం చూస్తాం. నీకంటే పనికి మానవుడు ఎవడు ఉంటాడు భూమి మీద? మా పాస్టర్ గారికి వాక్యం తెలియదండి, ఆయన చెప్తాడండి. ఎవరు చెప్తారు? ఆయన మీ అమ్మకు మేకప్ వేసుకోవడం రాదు, మరి ఏం చేద్దాం? మేకప్ వేసుకుందల్లా మీ అమ్మ అయిపోద్దా? చిన్నప్పుడు మేకప్ లేని అమ్మ ఒళ్ళో పడుకోలేదా? ఏమండి, అమ్మ దగ్గర నువ్వు పాలు తాగలేదా? అమ్మాయిని ఎత్తుకొని ఆడించలేదా? ఈరోజు కాస్త తెలివితేటలు వచ్చి నీకంతా లోకం ఫ్యాషన్ తెలియగానే ఇంకొకరి దేవుడితో అందంగా అనిపిస్తుందా? ఈరోజు సంఘాల్లో చాలామంది అలాగే ఉన్నారు. నీ దైవజనుడే అపోస్తలుడు, నీ దైవజనుడికే నువ్వు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నీ దైవజనుడే నిన్ను గద్దిస్తాడు. నచ్చకి ఇంకో గుడిగిపోతున్నావు అనుకో, ఇక నువ్వు పరలోకానికి కూడా వెళ్ళవు. దైవజనుడు తప్పు చేస్తే, పాపంలో ఉంటే నువ్వు పని కట్టుకొని 2-3 కలిసి కూర్చొని మాట్లాడి సరి చేసుకోవాలి తప్ప, పాపంలో లేని పరిశుద్ధంగా బ్రతికే, భక్తిగా బ్రతికే, గద్దింపు దిద్దుబాటు బోధించే దైవజనుడు వదిలేసి చాలామంది సంఘాలు మారిపోతున్నారు. మీ సంగతి నాకు తెలియదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఆ గోడ వీక్ అయిపోయింది. రెండవది ఏంటి? అపోస్తలుల బోధ. రెండవది సహవాసం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? మందిరంలోనికి వచ్చే వాళ్ళందరూ దైవజనుడు అందరితో, అందరూ ఒకరితో ఖచ్చితమైనటువంటి స్నేహబంధము ఉండాలా. దేవునికి స్తోత్రం కలండి గాక. గోడ కట్టినప్పుడు ఇటుకలన్నీ పేర్చేస్తారా? ఇటుక్కి మధ్య సిమెంట్ వేస్తారా? వేస్తారు కదా. వేయకపోతే ఏమవుద్ది? ఏదో టైంలో గుద్దితే మొత్తం గోడ పడిపోద్ది, లేదా ఒకదాని తెలియకుండా ఒక ఇటుక తీసేయచ్చు. కానీ సిమెంట్ వేసి ఆ ఇటుకలు తీయడం కుదురుద్దా? సిమెంట్ వేసి కట్టిన తర్వాత మధ్యలో ఒక ఇటుకని తీసేద్దామంటే గోడ మొత్తం పడిపోద్ది. సంఘంలో ఒక్కరు లేకపోయినా అందరూ వెలితి ఫీల్ అవ్వగలగాల.
ఒక్కరి కష్టం వస్తే అందరూ ఏడవగలగాల, ఒక్కరి సంతోషం వస్తే అందరూ ఆనందపడగల. ఆ నియమము సంఘంలోకి రానంత కాలము అది ఇల్లులా కట్టబడలేదండి. ఉందా మన దగ్గర? అందుకోసమే గృహకూటాలు, అందుకోసమే అందరం కలిసి భోజనం చేయడాలు. మన ఇంట్లో భోజనం లేదా ఏంటి? అందరం ఎందుకు భోజనం చేస్తాం? అప్పుడైనా ఒకరితో పరామర్శించుకొని మాట్లాడుకొని గృహకూటాల్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కోసం మన కోసం వాళ్ళు ప్రార్థన చేసి, ఇది కదా నియమం. ఉందా ఇప్పుడు? వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. సిటీ బస్సు లాగా ఎక్కేవాడు ఎక్కుతాడు, దిగినోడు దిగుతూ ఉంటాడు. ఎవడు ఎక్కాడో తెలియదు, ఎవడు దిగాడో తెలియదు. కండక్టర్ డబ్బులు వచ్చేసాలు. అవునా? సంఘాలు అలాగే ఉన్నాయండి. కాదు. సహవాసం. మూడవది రొట్టె విరుచుట. ప్రభువు బలలో పాలు పంపులు పొందాలి. సంఘంలోకి వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ జీవితాలను పరిశీలన చేసుకొని పాపం ఒప్పుకొని పరిశుద్ధులై వాక్యానుసారంగా క్రమపరచబడి ప్రభువు శరీరాన్ని తీసుకుంటూ ప్రభువులాగా మారడానికి తాపత్రయపడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభువు నా కోసం మరణించాడు కనుక ఈ వార్త నేను లోకంలో చాటి చెప్పాలి అని సాక్షిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆరాధనలో పాడుకున్నా, నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. నిజమేనా? అయితే ప్రభువు వల్లకు దూరంగా ఉండకూడదు. నా కోసమే చనిపోయావు, నా కోసం నలిగిపోయావు, నేనేం చేయను ప్రభువా, నీ కోసం పరిశుద్ధంగా బ్రతుకుతాను, మరొకళ్ళు నీ కోసం ప్రభువా నీ సన్నిధికి నడిపిస్తానని తీర్మానంతో బ్రతకాలి. అందుకు ప్రభువు వల్ల. అది తీసుకుంటే ఏదో ఎక్స్ట్రా వచ్చేద్దని కాదు, ఎడతెగక ఉండాలి. ఆఖరిది ప్రార్థన చేయుట యందు ఎడతెగ. 4 గోళ్ళు ఉన్నాయా? నేను దానికోసం ఎక్కువ చెప్పను. మానని ప్రార్థన కావాలి. ఉపవాస కూటాల్లో ప్రార్థన చేసి మిగతా రోజుల్లో బబ్బోని కాదు. పెందనగడ లేచి ప్రార్థించాలా, క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించాలా, వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఉపవాస కూటాల్లో ప్రార్థన చేయాలా, ఇతరుల కోసం ప్రార్థన చేయాలా, నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయాలా, సమస్యలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలా, నీ ఆత్మీయ జీవిత క్షేమం కోసం ప్రార్థన చేయాలా, ప్రభువుతో స్నేహం కోసం ప్రార్థన చేయాలి. సో మెనీ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. ఆయా సమయాల్లో ఒక్కొక్క దాన్ని కేటాయించుకొని ఎడతెగకుండా సమయాలు గడపాలా. ఈ 4 గోడలు కడితే దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైంది? పునాదులు గోడలు అయ్యాయి. తర్వాత స్లాబ్, కప్పు, పై కప్పు, దాని పేరు కృప అంటారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. సరిగ్గా పునాదులు కట్టి సరిగ్గా గోడలు కడితే దేవుడు తన కృప చేత ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మేస్త్రి గారు 3 పిల్లలే కట్టామండి, వరుసగా ఒకదాని పక్కన ఒకటే స్లాబ్ వేసానంటే ఏం చేస్తాడు? వేస్తాడా? 4 మూలలో 3 మూలలో పిల్లర్లు ఉన్నాయండి, ఒక మూల లేదండి, వేసేయండి స్లాబ్, వేస్తాడా? 4 గోడలు కరెక్ట్గా ఉంటాయి, మీదన కప్పు వేసినట్టు నీ పునాదులు గోడలు బలంగా ఉంటే దేవుడు కృప కలుగునుగాక అని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. జనులు కృప కలుగునుగాక అని కేకలేస్తూ ఉంటే జెరుబ్బాబెలు పైరాతిని తీసుకుని పెట్టించినంట జకర్యా గ్రంథంలో. ప్రియులారా, ఈరోజు సంఘంలో ఇంటి వలె కట్టబడి అనుభవాలు లేవు. వస్తున్నారు అంతే, మేము వెళ్తున్నాం, మేము వస్తున్నాం, మేము ఇస్తున్నాం అనుకుంటున్నారు తప్ప నువ్వు ఇంటి వలె కట్టబడకపోతే ఆ ఇంటిలోనికి యేసు రాడండి. దేవునికి స్తోత్రం. అయ్యా మా ఇంట్లోనికి రా అని పిలిచింది మార్తమ్మ, వచ్చాడా లేదా? జక్కయ్య నీ ఇంటికి నేను త్వరగా రావాలి, మీ ఇంటికి రావాల్సి ఉంది, నువ్వు త్వరగా దిగంటే దిగాడా లేదా? కపెర్నహూములో మార్కు అనబడేటువంటి ఆ ఇంటిలోని ప్రభు వెళ్ళాడు. ఆ ఇల్లంతా జనాలతో నిండిపోయింది. మరి నీకు ఇల్లుంటే కదా వస్తాడు. నీ జీవితం ఎలా ఉండాలా? ఇల్లులాగా ఉండాలా. చక్కగా కట్టబడిన ఇల్లులాగా ఉంటే నీ ఇంట్లో ప్రభు వస్తాడు, నీతో ప్రభు ఉంటాడు, నీతో ప్రభు సహవాసం చేస్తాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఆరాధన సమయంలో ఈ మాటలు నీకు అర్థమైతే, ఈ సంగతులు నీ మనసులోనికి వస్తే నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? పునాదులు లేకుండా కొందరు, గోడలు లేకుండా కొందరు, పైకప్పు లేకుండా కొందరు ఉండి గొప్ప చెప్పుకున్నారు. రాత్రి దేవుడు మాట్లాడాడు నాతోని. మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ఓ వారం గుడికి వెళ్ళి 3 వారాలు ఎగ్గొట్టమని మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ప్రభు వాళ్ళు ఏ వారం ఇస్తారో ఆ వారం చూసుకొని మానేమన్నాడా? ఏమని మాట్లాడాడు? సహవాసం లేకుండా మీ చర్చిలో ఎంతమంది ఉంటారండి అని అడిగాను నేను. ఆదివారం ఎంతమంది వస్తారు? నాకు తెలియదండి, నేను ఏదో వెళ్ళానా ప్రార్థన చేసుకుని వచ్చేసాను. అదా సంఘం? ఇంటికి నీ లాడ్జ్కి తేడా లేదండి. హోటల్ గదుల్లో ఉన్నవాడు ఎవడ గదికి ఆడికే సంబంధం, పక్కన ఎవడు పలకరించడండి. వాడెలా అద్దెకొచ్చాడు, నువ్వు అలా అద్దెకొచ్చావు. పైగా పక్కన పలకరిస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి హోటల్స్లో. కానీ ఇంట్లో అలా ఉండదే.
అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్న అందరూ కలిసి ఉంటారు. ఒకడు పూట లేట్ అవుతాడు, ఎక్కడికి వెళ్ళాడు రా, రాలేదు ఇంకా అని అడుగుతారు. అన్నం తినేటప్పుడు ఒకడు కనబడిపోతాడు, రాలేదా, తిన్నాడా, వాడు కాస్త ఉంచండి అని చెప్తారు. కన్సర్న్ ఉందా లేదా? ఇల్లు ఇల్లే, హోటల్ హోటలే. సంఘం ఎలా ఉండాలి ఇప్పుడు? ఇల్లులా ఉండాలా, హోటల్లా ఉండాలా? కానీ ఇలా కూర్చొని చూస్తూ ఉండే పాస్టర్ గారులు మేము, అరే ఆ బ్రదర్ రాలేదేంటి, వాళ్ళ సిస్టర్ రాలేదేంటి, చెల్లి రాలేదేంటి, అమ్మగారు రాలేదేంటి, మనసంతా వాళ్ళ మీద ఉంటుంది. నాకైతే నా గొర్రెలన్నీ నాకు తెలుసు, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తాను ప్రభు అన్నట్టు సంఘంలోని విశ్వాసులు అందరూ పాస్టర్ గారి మనసులో ఉంటారండి. మేము ప్రార్థన చేయడం మొదలు పెడితే మాకు ఎక్కడెక్కడ విశ్వాసులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ ఊరిలో ఉన్నారో వాళ్ళందరూ మనసులోకి వచ్చి ఆ ఊరు కోసం చేస్తే వరుసగా ఆ వీళ్ళందరి కోసం ప్రార్థన చేసుకుంటూ వెళ్తామండి. సాయంకాలం మొదలెడతాం, అమ్మా నువ్వు రాలేదేవరా, ఏమైంది, నువ్వు బాగలేవా, నీకేమైందిరా, రాలేదేంటి, ఏమైంది, నువ్వు నీకు ఎక్కడ బాగలేదు, బెంగపడుతున్నావు, లేదా పక్క వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు రాలేదు కనుక్కో. ఎందుకు? ఇది ఇల్లు అండి, దేవుని స్తోత్రం కలగాక. లేదండి, నీ ఫస్ట్ ఆదివారం ఒక ఇంట్లో ఉంటానండి, రెండో ఆదివారం ఇంకో ఇంట్లో ఉంటానండి, మూడో ఆదివారం ఇంకో ఇంట్లో ఉంటానండి, నెలకు ఒక గుడి మారుతానండి. దేశదెమ్మరోడు నువ్వేమన్నా? ఈరోజు సంఘాలు ఎలా మారిపోతున్నాయి? ఇల్లు ఇది సరైన పునాదులు, సరైన గోళ్ళు, సరైన కప్పు ఉంటే ఆ ఇంటి మీదకి దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల గుడారము వర్ధిల్లుతుంది, భక్తిహీనుల ఇల్లు పాడైపోద్ది. నీ జీవితమే ఇల్లు అనుకుంటే నువ్వు భక్తిహీనంగా ఉన్నావా? హీనమైన భక్తి ఉంది, కానీ ఏదో ఇష్టానుసారంగా ఉంది. కూర ఎలా ఉందండి అంటే కొంతమంది సూపర్ అమ్మా అంటాం. కూర ఎలా ఉందంటే బాగానే ఉంది అంటాం. కూర ఎలా ఉంది, పర్లేదు. కూర ఎలా ఉందంటే అని నవ్వుతాం. నాలుగింటికి అర్థం ఏంటి చెప్పండి? సూపర్ అన్నాము, బాగానే ఉందన్నాం, పర్వాలేదన్నాం, ఒక ఎరునవ్వు నవ్వాం. అంటే ఒకే రకమైన కూర నలుగురు వండితే 4 రకాల కామెంట్లు పాస్ చేయాల్సి వచ్చింది మనం. మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది నీ భక్తి అంటే ప్రభు ఏమని చెప్పాలా? సూపర్ అని చెప్పాలి. దేవుని స్తోత్రం. లేదు అట్లీస్ట్ బాగానే ఉందని చెప్పాలా, లేదా పర్లేదన్నా చెప్తే కొంచెం మనం రిపేర్ చేసుకుంటాం. ఎరునవ్వు నవ్వాడు అనుకోండి, ఏమైపోతాం మనం? ఎలాగా ఉంది నీ బ్రతుకు, ప్రభురా అక్కడికి ఎదురాగలవా, పరలోకం చేరాగలవా. పాతకాలం పెంతుకొస్తు పాట, తెగ్గొట్టేస్తా ఉండరు డ్రమ్ములు. ఎలాగా ఉంది నీ బ్రతుకు, ఎలా ఉంది, ఎవడు అడుగుతాడు నిన్ను? నీకు నువ్వే అడుక్కొని గుర్తు చేసుకుందాం. ఇంటి వలె కట్టబడితే చెప్పండి, ఆ ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి. దేవుని స్తోత్రం. భక్త పౌలు నీ కోసం ప్రార్థన చేశాడు. ఎందుకంటే బలమైన ప్రార్థన ఉంటుందా? ఎవరు చేశారు? పౌలు గారు నా కోసం ప్రార్థన చేశారు. యేసయ్య నా కోసం ప్రార్థన చేశాడు. ఇంకా నా కోసం ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థం అవ్వాలి కదా నీకు? ప్రార్థన చేసుకుందాం. దైవ సన్నిధిలో త్వరగా ఒక చిన్న మాట ప్రభువుతో చెప్పుకొని, అయ్యా నేను ఇంటి వలె కట్టబడడానికి, ఇంటి వలె నిర్మాణము చేయబడ్డానికి నన్ను ప్రేరేపిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు, నడిపిస్తున్నావు. నాకు అర్థమయ్యేలా చేయండి. నా పునాదులు సరి చేసుకోవడానికి, గ్రహింపగలిగి ఉండడానికి, నేను విన్న సత్యాలు నేను ఆకలింపు చేసుకున్న వాటిలో లోతుగా బ్రతకడానికి, విశ్వాస జీవితానికి అవసరమైన 4 ప్రక్రియలు, 4 గోడల వంటివి నా జీవితంలో బలంగా ఉండడానికి, అయ్యా నీ కృపనే పైకప్పు వేయబడి దృఢమైనటువంటి భద్రతలో ఇల్లు ఉండడానికి, దీవెన గల గృహంగా నా బ్రతుకు మారిపోవడానికి, బండ మీద కట్టిన ఇల్లులా మారిపోవడానికి, అయ్యా నాకు కనికరించి, నా గ్రహింపునిచ్చి, నన్ను దిద్దుబాటు చేసి నన్ను నడిపించండి ప్రభువా. నువ్వు ప్రార్థన చేసుకుంటావా? త్వరగా ఈ మాటలు విన్నవాళ్ళు, అర్థమైన వాళ్ళు మీ కుడి చేతిని పైకి ఒక చిన్న తీర్మానం చేసుకొని, ఏదో ఆదివారం వచ్చాం, ఓ మాట వినేసాం, వెళ్ళిపోయాం అనుకోకుండా, ఈ దినపు ఆరాధన నీ జీవితంలో ఒక రిమార్కబుల్ డేగా, నిన్ను నువ్వు కట్టుకోవడానికి దేవుడిచ్చిన ఒక బలమైన సమయముగా, దీవెన గల సమయంగా మారడానికి, అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను దర్శించవా, నా పునాదులు దృఢపరచవా, నా గోడలు బలపరచవా. బద్దలైపోయాయి నాయనా గోడలు, బీటలైపోయాయి. బద్దలైన సందుల్లో నిలవబడాలని కోరుకుంటున్నావు, బీటలు బాగు చేయబడాలని కోరుకుంటున్నావు. యెరూషలేము గోడలన్నీ బీటల వారిపోతే నెహెమ్యా బాగు చేసి పడిపోతే తిరిగి కట్టాడు. నువ్వేమో నెహెమ్యావు నాయనా మమ్మల్ని కట్టు.
ఆ పైకప్పు వేయబడి దీవించబడి మేలు పొంది బ్రతకడానికి మాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకుంటావా? ఒక చిన్న మాట ప్రభుతో చెప్పుకో. నేను ప్రార్థన చేసే సమయాన్ని దైవజనులకు అప్పగించేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు ప్రేమించి మాతో మాట్లాడుతున్నావు. దీవెన గల శ్రేష్టమైన బలమైన నీ ఆత్మావేశము మా బ్రతుకుల్లో మేము ఎలా ఉండాలో మమ్మల్ని పురుకొల్పుతూ ఉండగా, మా పునాదులు మా గోడలు మాకు మేము కట్టుకొని నీ దయచేత నీ కృపను పొంది శ్రేష్టమైన సురక్షితమైన దీవించబడిన గృహంగా మారడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. మాతో మీరు మీతో మేము సహవాసము చేసే సాధనాలుగా మా గృహాలుండునుగాక. అయా నీ కృప అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్న వారందరినీ విన్న వారందరినీ మీరు కనికరించి మలచి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.